మన ఇన్స్టెన్స్ వేరియబుల్ చూసుకుంటే, ఇన్స్టెన్స్ వేరియబుల్‌కి నేను ఒక డేటా టైప్ తీసుకున్నా, దానికో నేమ్ ఇచ్చా, దానికో వాల్యూ అసైన్ చేశా. ఇది స్టూడెంట్‌కి. స్టూడెంట్‌కి ఏంటంటే ఇదొక ఆబ్జెక్ట్ మనకి. నేను తీసుకున్నది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది నేను వచ్చే క్లాస్‌లో చెప్తాను. మనం ఈ వాల్యూ తీసుకున్నాం కదా! నేము అదీను డాట్ ఐడీ తీసుకుంటాం. అది ఇన్స్టాన్స్ వేరియబుల్. అదే స్టాటిక్ వేరియబుల్‌కొచ్చేసరికి ఇందాక ఇన్స్టెన్స్ వేరియబుల్‌కి, స్టాటిక్‌కి ఒకటే కామన్. కానీ మనం ఇక్కడ స్టాటిక్ అని ఒకటి ఎక్స్‌ట్రా తీసుకుంటాం అంతే. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఇంక మించి ఏం డిఫరెన్స్ ఉండదు. లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఏంటంటే, ఇందాక మనం క్లాస్‌లో రాసాం. కానీ ఇప్పుడు మనం మెయిన్ మెథడ్‌లో రాస్తున్నాం. డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ. దాన్ని ప్రింట్ చేసాం మనం. అదే పారామీటర్ వచ్చేసరికి నేను ఒకటి కొత్తగా తీసుకున్నాం. మెయిన్ మెథడ్‌లో టెస్ట్ 70 అని తీసుకున్నాం. ఇదొక వాల్యూ. నేను ఇంకో మెయిన్ మెథడ్ తీసుకున్నా. ఇంకో మెథడ్‌లో టెస్ట్ అని తీసుకున్నా నేము. దాంట్లో నేను అసైన్ చేశా హైట్. హైట్ ఎక్కడుంది? ఈ టెస్ట్‌ది ఎక్కడుంది? దీంట్లోకొస్తది. ఈ వాల్యూ దీంట్లోకొస్తదప్పుడు.